హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాస్త టైం విత్ కావ్య. చూసారు కదా మా రోబో ఇల్లంతా ఎంత ఫాస్ట్గా చకచక తుడిచేసిందో. మరి రివ్యూ కూడా దాని గురించి. ఇది హిట్టా లేకుంటే ఫట్టా ఈ రివ్యూలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన యూస్ఫుల్ ప్రోడక్ట్. లేవగానే చేసే పని నేనైనా మీరైనా ఊడ్చడమే కదా. నాకు ఎప్పుడు ఇల్లు చాలా క్లీన్గా ఉండాలి, కానీ మనం ఎంత నీట్గా తుడిచినా స్టిల్ ఆ ఫైన్ డస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది. ఫైన్ డస్ట్ మనమే కలెక్ట్ చేయడం అంటే చాలా కష్టం. బట్ ఈ రోబో ఆ ఫైన్ డస్ట్‌ని సూపర్బ్‌గా క్లీన్ చేస్తుంది. నేనిది ఆల్మోస్ట్ ఒక 4 మంత్స్ నుంచయితే యూజ్ చేస్తున్నాను. ఎవ్రీ టైమ్ ఈ రోబో క్లీన్ చేసినప్పుడు నాకు ఫుల్ ఫ్లెడ్జ్‌గా అనిపిస్తుంది. అంటే చాలా నీట్‌గా అనిపిస్తుంది. అక్కడంతా నీట్ అంటే ఫైన్ డస్ట్‌ని కలెక్ట్ చేస్తది కాబట్టి అక్కడంతా నీట్‌గా అనిపిస్తది బాగా. దీంట్లో అయితే మనకు ఏ ప్యాటర్న్‌లో ఇల్లు క్లీన్ చేయాలో కూడా ఉంది. మేమైతే ఎస్ ప్యాటర్న్ అనేసి పెట్టుకున్నాము. జనరల్లీ అన్ని రోబోట్స్‌కి ఎస్ ప్యాటర్న్‌లోనే ఉంటుంది డిఫాల్ట్‌గా. దీనికైతే ఆప్షన్స్ ఇచ్చారు. ఎస్ ప్యాటర్నా లేకపోతే ఇంకో ప్యాటర్న్‌లో వెళ్లి క్లీన్ చేయాలా అని. నేనైతే ఇక్కడ కొన్ని బియ్యం టిష్యూస్ వేశాను చూపిద్దామని మీకు. అంటే అది ఎలా క్లీన్‌గా అది ఒక్క స్వైప్‌లోనే తుడిచి వెళ్ళిపోతుంది. ఆహ్, అండ్ ఇది ఎస్ ప్యాటర్న్ మేము పెట్టుకున్నామని చెప్పాను కదా! సో దట్ మళ్ళా అటు సైడ్ నుంచి తిరిగొచ్చేటప్పుడు ఇక్కడ ఏదైతే ఇంకా డస్ట్ ఉంటుందో దాన్ని కూడా లాగేస్తుంది. చూడండి, నేనిక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇందాక వదిలేసిన రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏవైతే ఉన్నాయో, అవి కూడా మళ్ళా ఇలా తిరిగి వచ్చే దారిలో అవి కూడా నీట్‌గా లాగేసింది. అండ్ నేను లాగేసాక ఇంకొకసారి క్లియర్‌గా చూసాను. అక్కడేం లేవు. నీట్‌గా స్వైప్ చేసేసింది. అసలు ఆనవాలే లేకుండా. ఇంకో విషయం, ఇది ఎప్పుడైతే వర్క్ చేయడం స్టార్ట్ అవుతుందో మేక్ ష్యూర్ కిందన ఏమీ అడ్డాలు లేకుండా చూసుకోండి. అంటే లైక్ పీట సంథింగ్ అలా ఉంటాయి గదా! స్టూల్స్ అలాగా. అవి తీసేస్తే బెస్ట్. సో దట్ దాని పని అది క్లీన్‌గా చేసుకొని ఎళ్ళిపోతుంది. అండ్ పెద్ద పెద్ద సోఫా గానీ, లేదా డైనింగ్ టేబుల్స్ కానీ అవన్నీ ఏం జరపాల్సిన అవసరం లేదు. మనము ఫోన్‌లోనే రిస్ట్రిక్టెడ్ అని పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఏ టెన్షన్స్ లేకుండా ఫోన్ నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు. మనమైతే ఇది ఐలైఫ్ V20 నుంచి తీసుకున్నాం కాబట్టి, మనకు ఐలైఫ్ క్లీన్ అనే యాప్ ఒకటుంటుంది. ఆ యాప్‌ని మనం ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అండ్ మేమిది కొన్న రోజైతే మాకు ఫస్ట్ డే డెమో ఇచ్చారు. వీడియో డెమో చూపిచ్చారు. ఇది ఎలాగా యూజ్ చేయాలి అనేసి. మనమైతే ఇక్కడ ఐలైఫ్ V20 రోబో క్లీనర్‌ని యూజ్ చేస్తున్నాం కదా! సో, దీనికి మనకు ఐలైఫ్ క్లీన్ అనే యాప్ ఉంది. అది ఇన్‌స్టాల్ చేసుకుంటే V20 అనే మోడల్ నంబర్ ఉంది కదా! దాని పైన క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన వెంటనే మనకు మన ఇంటి మ్యాప్ అనేది కనిపిస్తుంది. సో, కింద మీరు చూసినట్లయితే ఇక్కడ ఛార్జింగ్ ఐకాన్ ఉంది కదా! ఆ ఛార్జింగ్ ఐకాన్ ఏంటంటే దాని పైన క్లిక్ చేస్తే అది ఎక్కడున్నా వెళ్లి ఛార్జింగ్ పెట్టేసుకుంటది. అండ్ దాని పక్కనే ఉన్న సెలెక్ట్ క్లీన్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేస్తే దాంట్లో మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ప్లాన్ క్లీనింగ్ అంటే అది షెడ్యూల్ చేసుకోవచ్చు మనం. ఎప్పుడు కావాలో అప్పుడు. ఏ టయానికి కావాలో ఆ టయానికి మనం ఇలా షెడ్యూల్ చేసుకున్నామంటే ఆ టయానికొచ్చి అది క్లీన్ చేసేసి ఎళ్తుంది. అలాగే సెలెక్టెడ్ జోన్ క్లీనింగ్ అని. ఏ ఏరియా వరకైతే కావాలో ఆ ఏరియాని సెలెక్టెడ్ జోన్ క్లీనింగ్‌లో చేసుకోవచ్చు. మిగతావి కూడా అంతే. ఆహ్, ఏ పర్టిక్యులర్ ఏరియా కావాలో ఆ పర్టిక్యులర్ ఏరియాకి మాత్రమే మనం పెట్టుకొని కాన్ఫిగర్ చేసుకొని దాన్ని అక్కడి దాకా క్లీన్ చేసుకోవచ్చు. సో, ఈ రోబో అయితే నాకు చాలా చాలా యూజ్‌ఫుల్‌గా అనిపిచ్చింది. అండ్ చాలా నీట్‌గా క్లీన్ చేస్తది. కంటికి కనిపించని పార్టికల్స్‌ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేస్తుంది. మరి అది అంత నీట్‌గా క్లీన్ చేస్తే మనం కూడా దాన్ని అంతే నీట్‌గా క్లీన్ చేయాలి కదా! సో, మరి ఎలా చేయాలో చూసేద్దాం. ఈ రోబోకి కింద మీరు చూసినట్లయితే డివైడ్ అయిన ఒక పార్ట్ కనిపిస్తుంది గదా! దాన్ని పుష్ చేయాలి. పుష్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో, ఇక్కడ చూపిస్తున్నారు కదా! ఆ హోల్‌లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నింపుకోవాలి. అండ్ దాన్ని ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో, టెన్షన్ ఏం పడవల్లేదు. ఆ మాప్ క్లాత్ అనేది చేంజ్ చేసుకోవాలి. మనకు జనరల్‌గా గూడా 2 క్లాత్స్ ఇస్తారు. ఎవ్రీడే అప్పటికప్పుడు డస్ట్‌ని గూడా క్లీన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ పోసేసుకొని కొత్త మాప్ ఏసేసుకొని నెక్స్ట్ బ్యాక్ సైడ్ మనకిలా ఒక బ్రష్ ఉంటుంది. ఆ బ్రష్‌లో హెయిర్ వైర్స్ ఇలాంటివేదన్నా ఉంటే ఇరుక్కొనుంటే అవి గూడా మనం క్లీన్ చేసేసేయాలా. క్లీన్ చేసేసి మళ్ళా ఫిట్ చేసేసేయాలా. సో, ఇప్పుడు మీరు ఫిట్ చేసేసిన తర్వాత ఇక్కడ ముందర పార్ట్ కనిపిస్తుంది కదా! ఆ పార్ట్‌లో ఏదైతే మనం ఇందాకే ఓపెన్ చేసుకున్నామో అది మళ్ళా ఫిక్స్ చేసేసేయాల. వన్స్ అలా ఫిక్స్ చేసిన తర్వాత అది రెడీ టు యూజ్ అన్నమాట. ఇక్కడ మీకు అల్యూమినియం ప్యానెల్ లాగా ఒకటి కనిపిస్తుంది కదా! అది ఎగ్జాక్ట్‌గా ఛార్జింగ్ పాయింట్‌కి కరెక్ట్‌గా స్టిక్ అవ్వాలి. లేకుంటే ఛార్జింగ్ ఎక్కదు.
సో, ఇక్కడ మీకైతే ఒక ఛార్జింగ్ బటన్ కనిపిస్తుంది కదా! పవర్ బటన్ కింద. సో, ఎప్పుడైతే మనం మాన్యువల్‌గా ప్రెస్ చేస్తామో అది ఎక్కడున్నా సరే ఛార్జింగ్ ఎళ్లి పెట్టేసుకుంటుంది. ఇన్ కేస్ మన చేతిలో అప్పటికప్పుడు ఫోన్ లేకుంటే ఇలా మాన్యువల్‌గా కూడా చేసుకోవచ్చు. సో, వెనక్కి తిప్పాక నేను మీకిక్కడ క్లియర్‌గా చూపిస్తాను చూడండి. దాని వీల్స్ ఎంత బాగున్నాయో. సో, వీల్స్‌లో సస్పెన్షన్ ఉండడం వల్ల అది అప్ టు 2 సెంటీమీటర్స్ దాకా గడపలు అలాంటివి ఎక్కుతుంది నీట్‌గా. ఇంకా మనకు క్లీనింగ్ బ్రష్, డస్ట్ ఫిల్టర్ అండ్ బ్రష్ ఫ్యాన్ ఒకటిచ్చారు. అలాంగ్ విత్ వారంటీ కార్డ్. అంతే. మన రోబో రెడీ టు యూజ్ నౌ. Bingo, yeah. Yeah. Bingo, yeah. Yeah. వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అయితే రోబో వెళ్లి ఛార్జింగ్ పెట్టేసుకుంటుంది. దానికి ప్యానెల్‌కి కరెక్ట్‌గా బోర్డ్ టచ్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకుంటుంది. మీరైతే మీకు ఇచ్చిన ఛార్జింగ్ వైర్‌ని ఎవరు తిరగని చోటైతే పెట్టుకోండి. అండ్ స్విచ్ ఆల్రెడీ ఆన్ చేసి పెట్టండి. ఎందుకంటే ఇది వైఫైకి కనెక్ట్ అవుతుంది కాబట్టి మనం ఆన్‌లో పెడితే ఎవ్రీ టైమ్ ఇట్ విల్ గెట్ చార్జ్ ఫాస్ట్ అండ్ మనకు వర్క్ అనేది డిలే కూడా అవ్వదు. సో, ఎప్పుడూ ఆన్‌లో ఉండేటట్టుగా చూసుకోండి. ఫైనల్లీ మా రోబో అయితే హిట్టే. దీనికి కాస్ట్ వచ్చేసి 13,700 పడింది. అంటే మళ్ళా ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఈ బడ్జెట్‌లో ఇంత మంచి పెర్ఫార్మన్స్ నాకైతే చాలా బెస్ట్ అనిపించింది. నాకు నచ్చిన అండ్ నాకు తెలిసిన విషయాలన్నీ మీతో అయితే షేర్ చేసుకున్నాను అబౌట్ దిస్ రోబో. సో, మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. మీరు ఈ ప్రొడక్ట్ కొనాలి అనుకుంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్లి చెక్ చేయండి. ఐ హోప్ ఈ యూజ్‌ఫుల్ వీడియో మీకెంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా! లైక్ చేయండి, ఫాలో చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా. ఈ యూజ్‌ఫుల్ ప్రొడక్ట్‌ని మీరు కూడా అందరితో షేర్ చేస్తారు అని అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.